హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైసీపీ పగ్గాలు చేపట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి ఆ రాజకీయ వర్గాలు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సి వస్తే వైసీపీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి వైఎస్ భారతిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారంట. దీనికి ఉదాహరణ ఏంటంటే ఆమె వైసీపీ 2024లో ఓడిపోయిన కాడ నుంచి ఆమె తెరవనక క్రియాశీలకంగా పార్టీ వ్యవహారాల్లో వ్యవహరిస్తున్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరామర్శ యాత్ర అయినా సరే ఆమె డైరెక్షన్లోనే రూపుదిద్దుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో ఆమె పులివెందుల నియోజకవర్గానికి పరిమితమయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోనే ఆమె పర్యటన చేశారు. అక్కడే ఆమె క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఆమె ఆ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారని వైసీపీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 2 months బ్యాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన జరిగింది. దాంట్లో దళితుడు సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వైసీపీ మీద ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ కీలక నేతల్ని ఆమె బెంగళూరు పిలిపించుకొని వాళ్ళకి గట్టిగానే క్లాస్ బీకారంట. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? మీరు క్రౌడ్ పుల్లింగ్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు దీనికి ప్రజల్లో మన మీద వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఎవరని కొంతమంది సీనియర్ నాయకుల్ని అలాగే అంబటి రాంబాబు గారిని కూడా గట్టిగానే ఆమె తలంటు పోశారని చెప్పి పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి అందుతున్న సమాచారం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకుంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్స్క్యూజ్ మీ అని బిగ్గరగా వచ్చారని, దాంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉన్నారని, ఆమె పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా కొంతమంది సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అలాగే వైఎస్ షర్మిల గారు, ఆమె తల్లి విజయమ్మ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కూడా తెర వెనక భారతిరెడ్డి గారు ఉన్నారని, భారతిరెడ్డి గారు హస్తం లేకుండా వాళ్ళు పార్టీని విడిచి వెళ్ళరని చెప్పి కూడా కొంతమంది పార్టీ నేతలు లోన గుసగుసలాడుతూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆమె డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ కాకపోతే ఆమె తెర వెనుక రాజకీయాలు రచిస్తున్నారు. 2 విధాలుగా వైఎస్ భారతిరెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నట్టే. రీసెంట్గా ఆమె ఒక రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ చేత పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకు ఫోన్ చేయించి పార్టీ ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుండిద్ది, పార్టీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఆమె ఎక్కువగానే కృషి చేస్తున్నట్టు కూడా కొంతమంది సీనియర్స్ చెబుతున్నారు. ఆమె సాక్షి టీవీ అలాగే సాక్షి న్యూస్ పేపర్ అధినేతగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతున్నారని దీని సంకేతం. థ్యాంక్ యూ.